హాయ్ హలో నమస్తే, నేను మీ అశోక్ రేగోటి. వెల్కమ్ టు భవితా న్యూస్. ఈరోజు మార్నింగ్ న్యూస్లో భాగంగా పాత్రికేయ మిత్రులు మరి ఎటువంటి వార్తలు మన ముందుకు తీసుకొచ్చారో ఒకసారి చూద్దాము. అందులోనే భాగంగా వెలుగు దినపత్రికను చూస్తే ఈరోజు కాంగ్రెస్ పునరీకీకరణ, బీఆర్ఎస్ను వీడి సొంత గూటికి వస్తున్న లీడర్లు, అసెంబ్లీ ఎన్నికల ముందు చేరికల షురు, అధికారంలోకి వచ్చాక మరింత జోరు, త్వరలో 9 మంది ఎమ్మెల్యేల చేరిక. గతంలో వీళ్ళంతా కాంగ్రెస్లోనే పనిచేసిన వాళ్ళే. బీజేపీ నుంచి కూడా కాంగ్రెస్ పాత నేతల రిటర్న్ టు హోమ్. గత కొంతకాలంగా మనం చూస్తున్నాం బీఆర్ఎస్ పార్టీ పైన భారీ ఎత్తున ఆరోపణలు వస్తున్నాయి. అలాగే బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి బడబడ లీడర్లు కానీ బడబడ నేతలపైన కూడా ఇటువంటి ఆరోపణలు వాళ్ళు ఎదుర్కొంటున్నారు. వాళ్ళు ఏమి చేయలేక ఒక ఇంత దిక్కు తోచని స్థితిలో ఉన్నారు బీఆర్ఎస్ నాయకులు, బీఆర్ఎస్ క్యాడర్ అని కూడా క్లియర్గా అర్థమవుతుంది. అదే క్రమంలో బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలు కానీ, బీఆర్ఎస్ పార్టీలోకి పనిచేసిన నేతలు కానీ ప్రతి ఒక్కరు కూడా కాంగ్రెస్ గూటికి చేరుతున్నారు. ఇంతకుముందు వీరందరూ కూడా కాంగ్రెస్ పార్టీలో పనిచేసిన వారే వీరందరూ కూడా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక మళ్ళీ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తున్నారు. బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు దిక్కుతోచని స్థితిలో ఉంటే అండగా ఉండవలసిన నేతలందరూ కూడా కాంగ్రెస్ పార్టీలోకి జాయిన్ అవుతున్నారు. అందులో జాయిన్ అవడంలో అది ఎటువంటి తప్పు లేదు. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ ప్రతిపక్షంగా అనేది ఉండకూడదు, తనను ప్రశ్నించేవారు ఎవరు ఉండకూడదు అని చెప్పేసి తన పార్టీలో భారీ ఎత్తున అప్పట్లో జాయిన్ చేసుకోవడం జరిగింది. మరి ఇప్పుడు అదే బీఆర్ఎస్ పార్టీ ఇబ్బందిలో ఉంటే ఆదుకోవాల్సిన స్థితిలో ఉండాల్సిన నాయకులందరూ కూడా మళ్ళీ వాళ్ళ గూటికి వారు చేరిపోతున్నారు. నిజంగా అప్పటి బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఉద్యమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరిని కూడా మీరు ఒక సుస్థిరమైన స్థానం కల్పించి ఉంటే ఈరోజు మీకు ఈ పార్టీకి గతి పట్టు ఉండేది కాదు అని చెప్పేసి మనం గతంలో కూడా చెప్పుకుంటూ వచ్చాము. అదేవిధంగా ఇప్పుడు జరగబోతుంది. నిజానికి కూడా పార్టీ మీద ప్రేమతోటో లేకపోతే కేసీఆర్ మీద ప్రేమతోటో ఎవరు జాయిన్ అవ్వలేదు. వాళ్ళ స్వలాభం కోసమే వాళ్ళు ఆ పార్టీలో జాయిన్ అయ్యారు. ఇప్పుడు కూడా వాళ్ళ స్వలాభం కోసమే మళ్ళీ వాళ్ళ సొంత గూటికి చేరుతున్నారు. మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలకి భారీ ఎత్తున వలసలు రావడం జరుగుతుంది. మళ్ళీ కాంగ్రెస్ పార్టీలకి చేరికలు జరుగుతున్నాయి. మీరు నిజంగా బీఆర్ఎస్ పార్టీలో ఉన్న నాయకులు ఏ ఒక్కరు కూడా ఆ రోజు కనుక కేసీఆర్ గారికి మీరు ధైర్యంగా ఆయన ముందుకెళ్ళి ఇది మనం చేస్తుంది తప్పు, మన కోసం పోరాడిన వాళ్ళు, మన పార్టీ కోసం పోరాడిన వాళ్ళు, మన రాష్ట్రం కోసం పోరాడిన వాళ్ళని మనం జాయిన్ చేసుకుందాం, వాళ్ళకి ఎమ్మెల్యే సీట్లు ఇద్దాం, వాళ్ళని ఎంపీలని చేద్దాము, లేకపోతే వాళ్ళని మంత్రులను చేద్దాము అని ఏ రోజు ఏ ఒక్క నాయకుడు కేసీఆర్కి చెప్పలేదు. ఆయన ముందు చెప్పే ధైర్యం ఎవరు చేయలేకపోయారు. కాబట్టే ఇతర పార్టీల నుంచి మీ పార్టీలోకి భారీ ఎత్తున అందులోకి జాయిన్ చేసుకున్నారు. ఈరోజు ఆ పాపమే మీకు తగిలిందని క్లియర్గా అర్థమవుతుంది. నిజంగా మీ పార్టీ కోసం పనిచేసిన వాళ్ళని మీరు కనుక ఆ రోజు జాయిన్ చేసుకొని వాళ్ళకి సుస్థిరమైన స్థానాన్ని కల్పించి ఉంటే ఈరోజు మీ కష్టకాలంలో ఉన్నప్పుడు మిమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళేవారు కాదు కేసీఆర్ గారు. ఇది 100కి 100% మీరు చేసుకున్న తప్పిదమే. అసలు మీరు మీ పార్టీలో ఫస్ట్ నుంచి పనిచేసిన వాళ్ళకి కానీ, మీకోసం ఉద్యమంలో పాల్పడిన వాళ్ళకి కానీ, మీకోసం ఉద్యమం చేసిన వాళ్ళకి కానీ, లేకపోతే తెలంగాణ రావడం కోసం ఎంతోమంది విద్యార్థులు తన ప్రాణాలు కూడా కోల్పోయారు. ఆ కుటుంబాలకి మీరు ఏం చేశారు? ఆ కుటుంబం తరపు నుంచి ఎవరికైనా సరే ఒక చిన్న పదవిని ఇప్పించారా? ఎంతమందికి పదవులు ఇచ్చారు ఆ కుటుంబాల్లో నుంచి? అంటే మీకోసం పోరాడిన వాళ్ళని మీరు విస్మరించారు. కాబట్టి ఈరోజు మీకు ఈ గతి. వాళ్ళ పాపం, వాళ్ళ ప్రాణ త్యాగం చేసినందుకు వాళ్ళని మీరు ఏ రోజు కూడా గౌరవించలేదు. ఆ పదవులు కూడా మీరు ఇవ్వలేదు. ఆ పాపం మీకు తగిలింది, ఇది పక్క. ఆ రోజు కనుక మీరు ఉద్యమంలో పాల్గొన్న వారికి కనుక మీ పార్టీలో ఒక సుస్థిరమైన స్థానాన్ని కల్పించి ఉంటే ఈరోజు మీకు గతి పట్టేది కాదు. చావైనా బతికైనా మీతో పాటే ఉండేవారు, మీతో పాటే ఫైట్ చేసేవారు. ఈరోజు మీకోసం పోరాడేవారు మీ పార్టీలో ఎవరున్నారు? మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. అసలు మీ పార్టీ కార్యకర్తలకి మీరు ఏ విధంగా సమాధానం ఇచ్చుకుంటారు? ఇప్పుడున్న పరిస్థితిలో వారు అడుగుతున్న ప్రశ్నలు, వాళ్ళలో చాలామంది చాలా ప్రశ్నలు వేస్తున్నారు. వాళ్ళకి మీరు ఏ రోజైనా సమాధానం చెప్పే ధైర్యం చేశారా? రాష్ట్రంలో కాంగ్రెస్కు మళ్ళీ పాత రోజులు తిరిగి వస్తున్నాయి. వివిధ కారణాలతో ఆ పార్టీ నుంచి వెళ్ళిపోయిన నాయకులంతా ఇప్పుడు తిరిగి సొంత గూటికి చేరుతున్నారు. అసెంబ్లీ ఎన్నికల ముందే చేరికల కార్యక్రమాన్ని పీసీసీ ప్రారంభించింది. అది కాంగ్రెస్లోకి వచ్చాక ఆ చేరికల జోరు మరింత పెరిగింది. ఇప్పటికీ పెండింగ్ ఎమ్మెల్యే దానం నాగేందర్, సిట్టింగ్ ఎంపీ వెంకటేష్ తిరిగి కాంగ్రెస్లో చేరారు. గతంలో కాంగ్రెస్లో పనిచేసిన పలువురు ఎమ్మెల్యేలు, మాజీ ఎంపీలు, జడ్పీ చైర్మన్లు సొంత గూటికి వచ్చేస్తున్నారు. అయిపోయి మొత్తం ఖాళీ అయిపోతుంది. మీ పార్టీలో ఉన్న ప్రతి ఒక్క నాయకులు కూడా కాంగ్రెస్ గూటికి చేరిపోతున్నారు. ఎందుకంటే వాళ్ళు ఫస్ట్ నుంచి కూడా కాంగ్రెస్లోనే ఉన్నారు. ఎవరింటికి వాళ్ళు రావాల్సిందే. తీర్థయాత్రలకు వెళ్ళినా లేకపోతే విహారయాత్రకు వెళ్ళినా సరే ఎన్ని రోజులు ఉంటారో అక్కడ
తిరిగి వాళ్ళ ఇంటికి వాళ్ళు రావాల్సిందే. ఇప్పుడు జరగబోయింది కూడా అదే. మీ పార్టీలో కొన్ని రోజులు మీ పార్టీలో ఉన్నారు, తిరిగి మళ్ళీ వాళ్ళ ఇంటికి వాళ్ళు చేరుతున్నారు. కాంగ్రెస్లోకి కేకే తీర్థయాత్రలకు వెళ్ళిన వాళ్ళు తిరిగి ఇంటికి రావాల్సిందే అన్న ఎంపీ. ఇంతకుముందు ఎర్రవెల్లి ఫామ్ హౌస్లో కేసీఆర్ భేటీ. కాంగ్రెస్లోకి కేకే తీర్థయాత్రకు వెళ్ళిన వాళ్ళు తిరిగి ఇంటికి రావాల్సిందే అన్నారు ఎంపీ గారు. తీర్థయాత్రలకు వెళ్ళిన వాళ్ళు ఎంతకాలం అని చెప్పేసి అక్కడే ఉంటారు? ఎవరింటికి వాళ్ళు రావాల్సిందే కదా. అందుకే కాంగ్రెస్ వాళ్ళు కాంగ్రెస్ గూటికి చేరుతున్నారు అని చెప్పేసి క్లియర్గా అర్థమయ్యేటట్టు చెప్తున్నారు. అంతకుముందు ఎర్రవెల్లి ఫామ్ హౌస్లో కేసీఆర్ భేటీ, పార్టీ వీడొద్దన్న బీఆర్ఎస్ చీఫ్ తిరస్కరించిన కేకే. రేపు రేవంత్ సమీక్షలో కాంగ్రెస్లో చేరనున్న విజయలక్ష్మి, కేకే రెడ్డి. కేకే ఆయన కూతురు ఇద్దరు కూడా కాంగ్రెస్ పార్టీలో చేరతారని చెప్పి గత కొంతకాలంగా వార్తలు ఏదైతే వస్తున్నాయో అవి నిజం కాబోతున్నాయి. రేపు కాంగ్రెస్ పార్టీలో సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో వీరిద్దరూ కూడా కాంగ్రెస్ కండువా కప్పుకోబోతున్నారు. లాస్ట్కి మీరు మీ నాయకులని బడతిలాడుకునే పరిస్థితికి వచ్చింది కేసీఆర్ గారు. పార్టీ వీడొద్దు, పార్టీలో ఉండండి, ఇప్పుడు మేము ఉన్న పరిస్థితుల్లో మాకు మీ అవసరం చాలా అవసరం అని చెప్పేసి మీరు వాళ్ళని వేడుకున్నా కూడా వాళ్ళు మీ మాట లెక్క చేయకుండా వాళ్ళ పార్టీలో వాళ్ళ గూటికి వాళ్ళు చేరిపోతున్నారు. ఈ పరిస్థితి ఎవరో తీసుకురాలేదు మీ పార్టీకి. ఒక 10 సంవత్సరాలు తిరిగిలేని అధినేతగా, రాష్ట్రంలోనే తిరగలేని పార్టీగా ఉన్న మీ బీఆర్ఎస్ పార్టీ ఈరోజు పతనం కాబోతుంది. దానికి కర్త, కర్మ, క్రియ టోటల్గా మొత్తం మీరే. మీరు తీసుకున్న ఏవైతే నిర్ణయాలు ఉన్నాయో ఆ నిర్ణయాల ప్రభావమే ఈరోజు మీ పార్టీకి పట్టిన గతి. సీనియర్ నేతలు, వారి కుటుంబం, ప్రతి ఒక్కరు కూడా మిమ్మల్ని వీడి ఈరోజు కాంగ్రెస్ గుడికి చేరబోతున్నారు. ఒకరోజు మీరు ఏమి చేశారో ఒకప్పుడు, ఇప్పుడు అదే జరగబోతుంది. ఏకేనే కాదు, వరంగల్లో ఉన్న ఒక బడా నేత, ఒక సీనియర్ నేత కూడా కాంగ్రెస్ కండవా తన కుటుంబంతో సహా కాంగ్రెస్ కండవా కప్పుకోబోతున్నారని చెప్పేసి గత కొంతకాలంగా వార్తలు వస్తున్నాయి. ఇప్పుడు ఏదైతుందో వరంగల్లో లోక్సభ ఎంపీగా సీట్ ఇచ్చిన ఆ బడా నేత కుటుంబాల నుంచి వరంగల్ ఎంపీగా ఆ కుటుంబ సభ్యులకు ఒకరికి బీఆర్ఎస్ పార్టీ నుంచి లోక్సభ ఎన్నికల్లో పోటీ చేయడానికి ఒక సీట్ ఖరారు చేశారు. ఆ కుటుంబం కూడా రేపో ఎల్లుండో ఈ 2-3 రోజులు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీలో చేరుతుందని చెప్పేసి ఒక వార్తలు వినబడుతున్నాయి. అదే కనుక జరిగితే మీ పార్టీకి ఇది ఎదురు దెబ్బ, భారీ ఎదురు దెబ్బ. ఖచ్చితంగా కూడా అది కనుక జరిగింది అనుకోండి, కేసీఆర్ గారు మీ పార్టీని కాపాడుకోవడానికి ఇక మీరు ఏం చేయాలో, ఎటువంటి ప్రయత్నాలు చేయాలో అది మీ ఊహకే కాదు, మీ ఊహకు కూడా అందదు. మీరు ఎలా కాపాడుకోవాలనుకున్నా కూడా అది జరిగేటట్టయితే కనబడట్లేదు పార్టీని. కరువుపై టీఆర్ఎస్ తొండాట. నాడు మన నీళ్లు ఏపీ ఎత్తుకపోతుంటే వంతపాట. కృష్ణా జిల్లాలో వాటా తగ్గించి ఉత్తర తెలంగాణకు అన్యాయం. మూలనపడ్డ కాళేశ్వరం, ఏడాదిన్నర నుంచి ఎత్తిపోతలు బంద్. నిరుటి నుంచే రాష్ట్రంలో కరువు ఛాయలు. అయినా అంతా కొత్త సర్కార్ వల్లే అని నిందలు వేయటం జరుగుతుంది. మనం నిన్న కూడా చూసాము, హరీష్ రావు గారు కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాతే మీ కరువులు మొత్తం వచ్చాయి, కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాతే రైతులకు ఆత్మహత్యలు జరుగుతున్నాయి, కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాతే రైతులకు భూములు ఎండిపోతున్నాయని చెప్పేసి నిన్న ఘాటైన విమర్శలు చేశారు కాంగ్రెస్ పార్టీ మీద హరీష్ రావు గారు. మరి ఈరోజు వచ్చిన వార్తలకు సమాధానం మీరేం చెప్తారు హరీష్ రావు గారు? ఒక పక్క మీ పార్టీ వాళ్ళు అవినీతి కేసులో ఇరుక్కబోతున్నారు, ఒక పక్క మీ పార్టీలో పనిచేసిన పోలీస్ అధికారులు ఎవరైతే ఉన్నారో ఆ కొంతమంది పోలీస్ అధికారులు కూడా ఇప్పటికే కొంతమంది జైలు పాలయ్యారు. అయినా కూడా మీరు ఇంకా విచ్చలవిడిగా ఏ ధైర్యంతో అబద్ధాలు ఆడుతున్నారు? కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాతే కరువు వచ్చిందని చెప్పేసి ఒక సంచలన వ్యాఖ్యలు ప్రజల్ని ఇంకా తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారా మీరు? మీ పార్టీలో హరీష్ రావు గారు మీకు ఒక మంచి పేరు ఉంది, మీరంటే ఇతర పార్టీ వాళ్ళకు కూడా గౌరవం ఉంది. అలాంటి మంచి పేరు ఉన్న వ్యక్తి మీరు అలాంటి వ్యాఖ్యలు చేసి ఉన్న పేరుని చెడగొట్టుకోకండి. ఇప్పటికైనా నిజాలు మాట్లాడండి. కాంగ్రెస్ పార్టీ వచ్చాక కరువు వచ్చిందని చెప్పేసి మీరు ఏదైతే వ్యాఖ్యలు చేశారో అది నిజం కాదు. ఎందుకంటే గత 10 సంవత్సరాలుగా అధికారంలో ఉంది మీరే, కాళేశ్వరం ప్రాజెక్టు కట్టింది కూడా మీరే, కృష్ణా జలాల వ్యవహారాల్లో కూడా ఎటువంటి పరిస్థితుల్లో అయినా సరే కృష్ణా జలాలలో మేము ఏపీకి ఎటువంటి నీళ్లు ఇచ్చేది లేదు, మన తెలంగాణని మేమే కాపాడుకోవాలని చెప్పేసింది కూడా మీరే. నాడు మన నీళ్లు ఎత్తుకోపోతుంటే వంతపాటు పాడారు
మనకు రావాల్సిన వాటా నీళ్ళు ఏదైతుందో అది ఏపీకి వెళ్ళిపోతుంటే మీరు చూసి కూడా చూడనట్టుగానే వ్యవహరించారు. ఎందుకు అంటే ఇక్కడున్న తెలంగాణలో ఉన్న ప్రజలు కొంతమంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నా పర్లేదా? మీకు వాళ్ళ గోడు, మీకు వాళ్ళ గోస, వాళ్ళ కన్నీరు మీకు కనిపించలేదా? మీరు హయాంలో ఉన్నప్పుడే కరువు వచ్చిందని చెప్పేసి క్లియర్గా వార్తలు ప్రచురించడం జరిగింది. దీనికి మీరు ఏ విధంగా సమాధానం చెప్తారు? అంటే మీరు వచ్చినప్పుడు కరువు రాలేదా? ఇది వాస్తవం కాదా? మీరు దీని గురించి ప్రజలకి ఎటువంటి సమాధానం ఇచ్చుకుంటారు? దీని గురించి మీరు ప్రజలకి ఎలా సమాధానం చెప్పుకుంటారు? ఇప్పుడు వచ్చిన వార్తలకి మీరు సమాధానం ఏంటి? అసలు నిరుటి నుంచే కరువు ఛాయలు అయినా కొత్త సర్కారే చేస్తుంది అని చెప్పేసి మీరు వ్యాఖ్యలు చేస్తున్నారు. పోయిన సంవత్సరం నుంచే కరువు ఛాయలు తెలంగాణలో క్లియర్గా కనబడుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో వేసిన పంటలకి నీరు అందక పొలాలు బీడి పారిపోయినాయి. అయినా సరే మీరు ఎటువంటిగా ఏమీ పట్టించుకోలేదు. ఎంతసేపటికి మీ స్వలాభం కోసం, మీ జేబులు నింపుకోవడం కోసం, తిరగడం కోసమే మీరు చూస్తున్నారు. రైతు గోడు, రైతు యొక్క బాధ మీకు అవసరం లేదు, పట్టించుకోలేదు. క్లియర్గా అర్థమైపోతుంది. సాగునీటి, తాగునీటి అంశాలపై బీఆర్ఎస్ నేతలు నవ్విపోదురు గాక నాకేంటి సిగ్గు అన్నట్టుగా తయారైంది. అధికారంలో ఉన్నప్పుడు తప్పులు చేసి కరువు పరిస్థితులకు కారణమైన ఆ పార్టీ రివర్స్లో నిందలు మోపుతుంది. అధికారంలో ఉన్నప్పుడు మీరు చేసిన తప్పుదలు ఏవైతున్నాయో ఎక్కడ బయటకు వస్తాయని చెప్పేసి గుమ్మడికాయల దొంగ ఎవడంటే భుజాలు తడుపుకున్నట్టుగానే ఉంది మీ పరిస్థితి. ఎందుకంటే మీ హయాంలోనే కరువు వచ్చింది, అది ఎక్కడ మా హయాంలో కరువు వచ్చింది ప్రజలకి క్లియర్గా అర్థమైపోతుందో అని చెప్పేసి భయపడి ఇప్పుడున్న అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ పైన బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు. మీరు ఏది చేసినా ప్రజలకు క్లియర్గా అర్థమైపోతుంది. మీరు కష్టపడి అబద్ధాలాడి ఇంకా ప్రజల్ని మోసం చేయాలని చూడకండి. ఎందుకంటే ప్రజలకి క్లియర్గా అన్నీ అర్థమైపోతున్నాయి. కాబట్టి ఈరోజు మీ పార్టీకి ఈ పరిస్థితి. బ్యారేజీ కుంగుబాటు, అన్నారం బ్యారేజీ బొంగలు, కృష్ణా జిల్లాలో వాటా రావాల్సి ఉన్న పోరాడకుండా కాడి వదిలేయటం, మన నీళ్లను ఏపీ ఎత్తుకుపోతుంటే వంత పడటం, పంట నష్టపోతే రైతులకు రూపాయి కూడా పరిహారం ఇవ్వకపోవడం వంటి తప్పులు చేసి ఇప్పుడు లొల్లి పెడుతుంది. మనకు రావాల్సిన వాటా నీళ్లు కూడా ఏపీ ప్రభుత్వం తీసుకొని పోతుంటే మీరు ఎటువంటి ప్రశ్నలు కూడా వేయలేదు. వాళ్ళని మీరు అధికారంలో ఉన్నా కూడా వాళ్ళని అడ్డుకునే ప్రయత్నం ఏమాత్రం చేయలేదు. మళ్ళీ మీరు అధికార పార్టీ మీద మీరు నిందలు వేయటం. పంట ఎండిపోయినా పట్టించుకోలే. 2020 నుంచి 2023 వరకు 40 లక్షల ఎకరాల పైన పంట నష్టం జరిగింది. ఆ 3 ఏళ్లలో ఏ ఒక్కనాడు కేసీఆర్ కానీ మంత్రులు కానీ స్పందించలేదు. అకాల వర్షాలతో పంటలు దెబ్బతిన్నా అటు దిక్కుపోయి చూడలేదు. 2020-2023 వరకు 40 లక్షల ఎకరాలు పంట నష్టపోయింది. దీనికి మీరేం సమాధానం చెప్తారు? ఇది నిజమా కాదా? అకాల వర్షాల వల్ల రైతులు ఇబ్బంది పడి వాళ్ళ చేతికి రావాల్సిన పంట నేలపాలు అయిపోయింది, నీటి పాలు అయిపోయింది. వాళ్ళు ఇబ్బందుల్లో ఉండి ఆత్మహత్యలు చేసుకుంటే అప్పులు తీర్చలేక ఇబ్బందులు పడుతుంటే మీరు వారికి ఎటువంటి సహాయం చేశారు? వీటన్ని ప్రశ్నలకి మీరు సమాధానం చెప్పాలి. ప్రజలు, మీ పార్టీలో ఉన్న కార్యకర్తలకి, మీ పార్టీలో ఉన్న లీడర్లకి, మీకోసం ప్రాణత్యాగం చేసిన కుటుంబాలకి మీరు ఎప్పుడు కూడా సమాధానం చెప్పలేదు. ఓకే, వదిలేయండి. మరి కనీసం రైతుల కన్నా సమాధానం చెప్తారా? ఈ రాష్ట్రంలో రైతులకు సమాధానం చెప్తే ధైర్యమైన చేయగలరా మీరు బయటకు వచ్చి? రైతులు అడిగే ప్రశ్నకి సూటిగా సమాధానం చెప్పగలరా? రైతులు అడిగే ప్రశ్నకి సూటిగా మీరు సమాధానం చెప్పగలరా? ఎన్నికలు వచ్చేసరికి కేసీఆర్ పంట నష్టం గురించి మాట్లాడుతున్నారు. ఎక్కడెక్కడ ఎంత పంట నష్టపోయిందో తెలుసుకొని వాళ్ళకి పరిహారం చెల్లించాలని చెప్పేసి కేసీఆర్ ఆదేశాలు ఇవ్వడం జరిగింది. కానీ అప్పటికే ఎన్నికలు కూడా వచ్చేసింది. ఇదంతా మీరు వాడుతున్న ఒక డ్రామా. ఈ డ్రామాలో భాగంగానే అంటే ఇన్ని సంవత్సరాలు, ఇన్ని నెలలు మీకు సరిపోలేదా? ఎందుకు నెరవేర్చలేకపోయారు అంటే మీకు ఒక అస్త్రం ఉంది కదా, ఎన్నికల కోడ్ వచ్చింది కాబట్టి మేము ఇప్పుడు ఏమి చేయలేము. మళ్ళీ మేము అధికారంలోకి వస్తే మీకు ఇవ్వాల్సిన పంట నష్టం ఏదైతే ఉందో, ఎంత అమౌంట్ రావాలో, ఎంత డబ్బులు రావాలో ఆ డబ్బులు రైతుకు అందజేస్తామని చెప్పేసి ఒక అమాయకమైన రైతులని మభ్య పెట్టడం. పంట నష్టం గురించి ఏ రోజు కూడా ఆరా తీయకుండా ఎన్నికల టైంలోనే రైతుల మీద మీకు ఎందుకు ప్రేమ పుట్టుకొచ్చింది కేసీఆర్ గారు చెప్పండి ఆ టైంలో. ఇది నేను అడుగుతున్న ప్రశ్న కాదు, రాష్ట్రంలో ఉన్న అమాయకమైన రైతులు అడుగుతున్న ప్రశ్న. వాళ్ళకి మీరు సమాధానం చెప్పగలరా? అంతేకాకుండా అప్పుడు మీ ప్రభుత్వం రైతుల మీద ఎంత ప్రేమ ఉందని చెప్పడానికి ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. రైతులు బ్యాంకులో ఏదైతే రుణాలు తీసుకున్నారో ఆ రుణాలు తీర్చలేక పంట ఎండిపోయి ఆ పంటకి సంబంధించిన డబ్బు రాలేక ఇటు కూలి వాళ్ళకి డబ్బులు ఇచ్చుకోలేక చాలామంది ఆత్మహత్యలు చేసుకున్నారు. చాలామంది పరువు పోతుందనే భయంతో కూడా చాలామంది ఆత్మహత్య చేసుకున్న పరిస్థితులు మన రాష్ట్రంలో చాలా ఉన్నాయి. దానికి కారణం ఎవరు? మీరు కదా. మీరు రుణమాఫీలు చేశారా? ఎంతమందికి రుణమాఫీలు చేశారు? ఎంతమంది రైతులని రుణమాఫీల నుంచి మీరు కాపాడారు? ఎంతమంది రైతులను అప్పుల కూరులో కూరుకుపోయిన రైతులను మీరు కాపాడారు? అప్పటి కాలంలో బ్యాంకులోంచి రుణాలు తీసుకున్న రైతు ఇళ్ళకి
బ్యాంకు వారు వచ్చేసి ఆ ఇళ్ళని సీజ్ చేయ అంటే ఆ ఇళ్ళని వాళ్ళకి ఉన్న తలుపులకి నోటీసులు అంటించడం, కొన్ని పల్లెటూర్లు అయితే డంకా కొట్టుకుంటూ ప్రచారం చేయటం, మరికొన్ని ప్రాంతాల్లో అయితే ఇళ్ళను కూడా జప్తు చేసుకున్నారు బ్యాంకు వాళ్ళు. అదే వార్త ప్రచురించారు. దానికి మీరు ఎటువంటి సమాధానం చెప్తారు ప్రజలకి? ఇది నిజం కాదా? ఇది కాదు, ఇది నిజం కాదు, ఇది అబద్ధం అయితే రైతులకి, తెలంగాణ రైతులందరికీ కూడా మీరు సమాధానం చెప్పుకోండి. బహిరంగంగా బయటకు వచ్చి మీరు బహిరంగ సభలు చాలా పెడుతున్నారు కదా, ఈ బహిరంగ సభలో ఏదైతే మీ మీద వార్తలు ప్రచురిస్తున్నారో అవి నిజాలు కాదు, మా దగ్గర సరైన ఆధారాలు ఉన్నాయి, ప్రజలారా మీరు నమ్మకండి, రైతులారా మీరు నమ్మకండి, ఇది నిజం అని చెప్పేసి మీరు ధైర్యంగా వచ్చి ప్రజలకి సమాధానం చెప్పుకునే పరిస్థితి ఉందా మీ దగ్గర? పోటీ నుంచి తప్పుకుంటున్న కడియం కావ్య, ఇందాక మనం చెప్పుకున్నాం, వరంగల్ జిల్లా నుంచి ఒక బడా అగ్రనేత, ఒక లీడర్, ఒక బడా నేత మళ్ళీ కాంగ్రెస్లోకి వెళ్ళబోతున్నారని చెప్పేసి మనం అనుకున్నాము. అదే ఇప్పుడు ప్రచురించడం జరిగింది. రాసిన వరంగల్ లోక్సభ అభ్యర్థి అవినీతి లిక్కర్ స్కామ్లో బీఆర్ఎస్ ప్రతిష్ట దిగజారింది, జిల్లా నాయకుల సహకారం లేదు, ఈ పరిస్థితుల్లో నేను పోటీ చేయాలని చెప్పేసి ఖరాఖండిగా చెప్పింది. తను ఎవరో కాదు, కడియం శ్రీహరి కుమార్తె, కడియం శ్రీహరి కూతురు. లోక్సభ ఎన్నికల్లో వరంగల్ నుంచి తనకి బీఆర్ఎస్ పార్టీ టికెట్ ఇచ్చింది. వరంగల్ నుంచి తను పోటీ చేయాలన్నట్టుగా ఆమెకి టికెట్ ఇచ్చి ఆమెను బరిలో దింపింది. కానీ ఇప్పుడున్న పరిస్థితిలో బీఆర్ఎస్ పార్టీ నుంచి నేను పోటీ చేయలేను, నేను బీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేస్తే ఖచ్చితంగా ఓడిపోతానని ఆమెకు తెలిసింది కాబట్టే పోటీలోంచి నేను తప్పుకుంటున్నాను అని చెప్పేసి కేసీఆర్కి లేఖ రాసి తన పార్టీ బరిలోంచి తప్పుకుంటుంది. నాకు తెలిసి తను ఒక బరిలో నుంచి, అంటే లోక్సభ ఎన్నికల పోటీలోంచే కాదు, బీఆర్ఎస్ పార్టీలోంచి కూడా తప్పుకోబోతుందని చెప్పేసి గత కొంతకాలంగా వార్తలు వచ్చాయి. ఇప్పుడు అదే జరగబోతుందేమో చూద్దాం. ఆమె లోక్సభ ఎన్నికల్లో నుంచే కాదు, టోటల్గా బీఆర్ఎస్ పార్టీలో నుంచే తప్పుకుంటుంది. ఇది పక్కా, ఇది నిజం. బీఆర్ఎస్ పరిస్థితి చాలా దారుణంగా ఉంది. రాష్ట్రంలో బీఆర్ఎస్ గ్రాఫ్ టోటల్గా పడిపోయింది. ఈ టైంలో నేను పోటీ చేయలేను, పోటీ చేసి నేను ఖచ్చితంగా గెలవలేను. ముఖ్యంగా అక్కడే ఉన్న, అంటే లోకల్లో ఉన్న నాయకులు ఎవరు కూడా నాకు సహకరించట్లేదు. ఈ టైంలో నేను ఒక్కదాన్ని నేను పోరాడలేను. ఇప్పుడు ప్రత్యర్థిగా ఉన్న కాంగ్రెస్ చాలా బలంగా ఉంది, వారితో నేను పోరాడలేను అని చెప్పేసి ఆమె క్లియర్గా ఆమెకు అర్థమైంది కాబట్టి ఈరోజు పోటీలో నుంచి తప్పుకుంది. బీఆర్ఎస్ ఆ పార్టీ వరంగల్ లోక్సభ అభ్యర్థి కడియం కావ్య షాక్ ఇచ్చారు. ఎన్నికల రేసు నుంచి తప్పుకుంటున్నానని కేసీఆర్కి గురువారం ఆమె లేఖ రాశారు. అవినీతి వ్యవహారాలు పార్టీ ప్రతిష్ట దిగజారాయని, వరంగల్ పార్టీ నేత మధ్య సమన్వయం లేదని ఆమె తన లేఖలో పేర్కొన్నారు. వరంగల్లో ఉన్న నేతలు అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళలో ఒకరికొకరు సమన్వయం లేదు, ఒకరంటే ఒకరికి పడట్లేదు. ఇప్పుడున్న పరిస్థితుల్లో పార్టీ ప్రతిష్ట దిగజారిపోయింది, నాకు ఎవరు కూడా సహకరించట్లేదు, ఈ టైంలో నేను ఒంటరిగా పోరాటం చేయలేను అని చెప్పేసి క్లియర్గా లేఖలో రాసి నేను తప్పుకుంటున్నారు. కేసీఆర్ గారు తను ఒక లోక్సభ ఎన్నికల బరిలో నుంచే కాదు, టోటల్గా మీ పార్టీలో నుంచి కూడా ఖచ్చితంగా వాళ్ళు తప్పుకుంటారు. నాకు తెలిసి వారు కాంగ్రెస్ పార్టీలో కంపల్సరీ జాయిన్ అవుతారు. కడియం శ్రీహరి గారు అండ్ ఆయన కూతురు ఇద్దరు కూడా కాంగ్రెస్ కండువా కప్పుకోబోతున్నారు అనేది నిజం, అది వాస్తవం. ఇంకా బడా అగ్రనేతలు అందరూ కూడా కాంగ్రెస్లో గూటిలోకి చేరతారు, అది ఎవ్వరూ ఆపలేరు. మీరు కూడా వారిని మీరు ఆపలేరు, మీ వల్ల కూడా కాదు వాళ్ళని ఆపటం. డీజీపీని కూడా వదలలేదు. బీఆర్ఎస్ హయాంలో పోలీస్ బాస్ కూడా ట్యాపరింగ్కు గురయ్యారు. పోలీసులను కూడా చివరికి వదిలిపెట్టలేదు మీ బీఆర్ఎస్ హయాంలో. ఈ ఫోన్ ట్యాంపరింగ్లో పోలీసులను కూడా వదిలిపెట్టలేదు మీరు. రక్షణ కల్పించాల్సిన పోలీసులకే రక్షణ కరువైంది మీ హయాంలో. మీ బీఆర్ఎస్ 10 సంవత్సరాలు పరిపాలించిన మీ యొక్క హయాంలో రక్షణ కల్పించాల్సిన పోలీసులకే రక్షణ కరువైంది. డీజీపీని కూడా వదలలేదు. బీఆర్ఎస్ హయాంలో పోలీస్ బాస్ కూడా ట్యాంపరింగ్ గురయ్యారు. కీలక పోస్టులోని ఐఏఎస్లు, ఐపీఎస్లపై ఎస్బీఐ నిఘా. సిటీ టాస్క్ ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకృష్ణరావు అరెస్ట్. అదుపులో ఎస్ఐబి సిఐ గుట్టమల్లు భూపతి, ప్రవీణ్ రావు డ్రైవరు అరెస్టు. భుజంగరావు తిరుపతన్నకు 5 రోజుల పోలీస్ కస్టడీ. రోజుకొక వార్త. అసలు ఈ ఫోన్ ట్యాపరింగ్ కేసు అనేది ఎక్కడి నుంచి ఎక్కడికి వెళుతుందో, అసలు ఎవరెవరికి చుట్టుకుంటుందో అసలు ఒక ప్రజలు ఇది ఒక ఆసక్తికరమైన విషయంగా రోజుకి వాళ్ళు ఉత్కంఠంగా ఎదురు చూస్తున్నారు. ఇది ఒక ఆసక్తికరమైన విషయంగా ఇప్పుడు జరుగుతున్న లోక్సభ ఎన్నికల గురించి కూడా ఎవరు మాట్లాడుకోవట్లేదు రాష్ట్రంలో. ఫోన్ ట్యాపరింగ్ గురించి రేపు పొద్దున్న మళ్ళీ ఎటువంటి వార్తలు ప్రచురిస్తారు, ఎటువంటి వార్తలు రాబోతున్నాయి, అసలు ఎవరు ముందుకి ఎవరి పేరు రాబోతుంది, ఎవరు అగ్రనేతలు ఎవరైతే ఉన్నారు, బడబడ నాయకులు ఎవరు ఉన్నారు, ఎవరైతే బడబడ అధికారులు ఉన్నారని చెప్పేసి ఉత్కంఠంగా చూస్తున్నారు ప్రజలందరూ కూడా.
లోక్సభ ఎన్నికల ఊసు కూడా లేదు ప్రజల్లో. ఎంతసేపటికి ఫోన్ ట్యాంపరింగ్ కేసు గురించి ఆలోచిస్తున్నారు, ఆ ఫోన్ ట్యాంపరింగ్ కేసు గురించే మాట్లాడుతున్నారు. పోలీసులకు కూడా రక్షణ కరువైంది. ఇది ఎంత దారుణం! పోలీస్ వ్యవస్థలో కూడా చాలామంది యొక్క అధికారుల ఫోన్లు ట్యాంపరింగ్ గురయ్యాయని చెప్పేసి ఇందులో మనకు క్లియర్గా అర్థమవుతుంది. ఎవరైతే సిన్సియర్గా ఉంటారో పోలీస్ శాఖలో వాళ్ళ ఫోన్లు కూడా ట్యాంపరింగ్ గురి చేయడం జరిగింది. ఇంకా పోలీస్ అధికారులు చాలామంది ఎంతమంది బయటకు రాబోతున్నారో. డీజీపీని కూడా లాస్ట్కి వదలలేదు. ఒక ఉన్నత అధికారి, ఒక ఉన్నతమైన పదవిలో ఉన్న డీజీపీని కూడా వాళ్ళు వదిలిపెట్టలేదు. ఆయన ఫోన్ కూడా ట్యాంపరింగ్ చేశారు. ఇక అలాంటి పెద్ద పెద్ద వాళ్ళ ఫోన్లు, అలాంటి రక్షణ కల్పించాలి రక్షణ శాఖలో ఒక ఉన్నత అధికారి అయినటువంటి ఆయన ఫోన్లు కూడా ట్యాంపరింగ్ చేస్తే సామాన్యుల పరిస్థితి ఏంటి? సెలబ్రిటీల పరిస్థితి ఏంటి? వ్యాపారస్తుల పరిస్థితి ఏంటి? లాస్ట్కి ఐఏఎస్లు ఐపీఎస్ల పైన కూడా మీరు ఫోన్ ట్యాంపరింగ్ దిగారు. అంటే వాళ్ళని బెదిరించి మీరు చెప్పినట్టుగా పని చేయించుకోవాలి. వాళ్ళ ఫోన్ ట్యాంపరింగ్ చేసి వాళ్ళ పర్సనల్ డేటా మీరు మీ దగ్గర పెట్టుకొని వాళ్ళు ఏదో చెప్తే మీరు ఏది చెప్తే వాళ్ళు అది చేయాలి అని చెప్పేసి వాళ్ళని ఆదేశించారు. పాపం వాళ్ళు మాత్రం ఏం చేస్తారు? ఎక్కడ పరువు పోతుందో, ఎక్కడ మేము బయటపడతామో, ఎక్కడ మా కుటుంబంలో రోడ్డున పడుతుందనే భయంగా మీరు చెప్పిన పనులన్నీ చేయాల్సి వచ్చింది వాళ్ళు. ఈరోజు పరిస్థితి ఏంటి? అందరూ వెళ్ళి జైల్లో కూర్చున్నారు. ఇంకెంతమంది రాబోతున్నారో అధికారులు. వాళ్ళు కావాలని చేసింది కాదు, మీరు భయపెట్టి చేయించుకున్నదని క్లియర్గా అర్థమవుతుంది. ఇక్కడ ఫోన్ ట్యాంపరింగ్ చేయటం, వాళ్ళని బెదిరించడం, మీకు కావాల్సిన పనులు మీరు చేయించుకోవటం వాళ్ళ ద్వారా. ఫోన్ ట్యాపింగ్ వెనుక కేసీఆర్. లక్ష్మణ గారు చెప్తున్నారు ఫోన్ ట్యాపింగ్ వెనుక కేసీఆర్ కీలక నిందితుడు. కేసీఆర్ ఆయన కనుసంధంలోనే ఇదంతా జరిగింది. దీన్ని ఖచ్చితంగా సిబిఐ ఎంక్వైరీకి ఇవ్వండి, అన్ని నిజాలు త్వరగా బయటకు వస్తాయని చెప్పేసి లక్ష్మణ్ ఒక సంచలన వ్యాఖ్యలు చేశారు. ఫోన్ ట్యాపింగ్ వెనుక కేసీఆర్ ఉన్నారు, రాజకీయ కక్ష చేసేందుకే ఇలా చేశారని చెప్పేసి వ్యాఖ్యలు చేశారు. ఫోన్ ట్యాపరింగ్ వెనుక కేసీఆర్ రాజకీయ కక్ష సాధించేందుకు ఇలా చేశారు లక్ష్మణ్ అని చెప్పేసి ఆ వార్త ప్రచురించడం జరిగింది. ఇది ఒక సంచలనమైన విషయం. కేసీఆర్ పైన కూడా కేసీఆర్ కూడా ఈ ఉచ్చు బిగుసుకుపోతుందా ముందు అనేది ప్రజల్లో ఒక రకమైన ఒక ఉత్కంఠ అయితే కనబడుతుంది. ఎందుకంటే మనం నిన్న కూడా కొన్ని వార్తలు చూసాము. ఫోన్ ట్యాపరింగ్లో A1 కేసీఆర్ అని చెప్పేసి వార్త ప్రచురించారు. అలాగే ఈరోజు లక్ష్మణ్ గారు కూడా చెప్పారు ఫోన్ ట్యాపరింగ్ వెనుక కేసీఆర్ ఉన్నారు, సిబిఐకి విచారణకి ఇవ్వండి, అన్ని నిజాలు త్వరగా బయటకు వస్తాయి, ఖచ్చితంగా దీని వెనుక కేసీఆర్ ఉన్నారు, ఆయన కనుసంధంలోనే ఇది మొత్తం జరిగింది. ఎందుకంటే ఒకప్పుడు 10 సంవత్సరాలు రాష్ట్రాన్ని పాలించిన ముఖ్యమంత్రి కనుసంధంలో ఆయనకు తెలియకుండా ఏది జరగదు. కాబట్టి ఖచ్చితంగా కేసీఆర్లో హస్తం, దీని వెనుక కేసీఆర్ హస్తం ఉంది అని చెప్పేసి అని క్లియర్గా చెప్పడం జరిగింది. ఇది రాజకీయ కక్షలు సాధించడం కోసమే. రాజకీయంలో అంటే వాళ్ళ ప్రత్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రశ్నించకూడదు, అసెంబ్లీలో నోరెత్తకూడదు, అప్పుడు అధికార పార్టీలో బీఆర్ఎస్ పార్టీకి చేసిన తప్పులు బయటికి రాకూడదు అంటే ఇలా ఫోన్ ట్యాపరింగ్ చేసి వాళ్ళని బెదిరించి కూర్చోబెట్టే ప్రయత్నం అయితే చేశారని క్లియర్గా అర్థమవుతుంది. నాటి సర్కారు చెప్తేనే పోలీసులు ఇదంతా చేశారు. మనం ఇందాక అన్నట్టుగానే సర్కారు అంటే అప్పుడున్న బీఆర్ఎస్ పార్టీ ఏదైతే ఉన్నదో ఆ బీఆర్ఎస్ పార్టీ అగ్రనేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పోలీసుల కొంతమందిని వాళ్ళ గుప్పిట్లో పెట్టుకొని వాళ్ళ ఫోన్లు ట్యాపరింగ్ చేసి వాళ్ళని బెదిరించి మరీ వాళ్ళ పనులు చేయించుకున్నారు. ఇందాక మనం అనుకున్నట్టుగానే ఇప్పుడు లక్ష్మణ్ గారు చెప్తున్నారు నాటి సర్కార్ చెప్తేనే పోలీసులు చేశారు. ఖచ్చితంగా ఇందులో బీఆర్ఎస్ పార్టీలో అగ్రనేతలు కూడా ఇందులో లింకులు ఉన్నాయి. ముందు వీళ్ళందరూ కూడా జైలుకి పోబోతున్నారు అని చెప్పేసి క్లియర్ కట్గా అర్థమైపోతుంది మనకి. కాంగ్రెస్లోకి కడియం కావ్య, బీఆర్ఎస్కి ఇద్దరు ఒకేసారి రాజీనామా, హుటాహుటిన ఢిల్లీకి పయనం, నేడు లాంఛనంగా పార్టీలో జాయినింగ్, పోటీ నుంచి తప్పుకుంటున్న అధినేత కేసీఆర్కు కావ్య లెటర్. ఇందాక మనం చెప్పుకున్నట్టుగానే వరంగల్ జిల్లా నుంచి ఒక అగ్రనేత ఎవరైతే ఉన్నారో వాళ్ళు కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళబోతున్నారు అని చెప్పేసి ఇందాక నేను క్లియర్గా చెప్పాను. అదే ఈరోజు దిశ పేపర్లో ప్రచురించడం జరిగింది. మెయిన్ పేపర్లో అది మెయిన్ వార్తగా కూడా ప్రచురించడం జరిగింది. కాంగ్రెస్లోకి కడియం శ్రీహరి గారి కూతురు ఇద్దరు కలిసి కాంగ్రెస్ పార్టీలోకి చేరబోతున్నారు. కాంగ్రెస్ పార్టీ టవల్ కప్పుకుంటున్నారు. ఖచ్చితంగా వీరు కాంగ్రెస్ పార్టీలో చేరతారని చెప్పేసి గత కొంతకాలంగా వార్తలు వచ్చాయి. ఇప్పుడు అదే నిజమైపోయింది. ఇందాక చెప్పాను తన పోటీలో నుంచే కాదు మీ పార్టీలో నుంచే తప్పుకుంటుంది కేసీఆర్ గారు, మీరు ఎన్ని చెప్పినా ఆగరు అని చెప్పేసి నేను ఏదైతే కరాఖండిగా చెప్పానో ఇప్పుడు అదే క్లియర్గా వార్త ప్రచురించడం జరిగింది. తన పోటీలో నుంచే కాదు టోటల్గా మీ పార్టీలో నుంచే తప్పుకుంటున్నారు కడియం ఫ్యామిలీ. కడియం కుటుంబం మీ బీఆర్ఎస్ పార్టీకి రామ్ చెప్పేసింది. వరంగల్ జిల్లాలో పేరున్న నేత, వరంగల్ జిల్లాలో బీఆర్ఎస్ పార్టీకి పట్టున్న ఒక నేత అయిన
ఈయన ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో చేరడం వల్ల వరంగల్లో నెక్స్ట్ ఏం జరగబోతుంది? ఈయన చూసి ఇంకెంతమంది పార్టీ వీడతారు? వరంగల్లో బీఆర్ఎస్ పార్టీ ఎలా ఉండబోతుంది ముందు రోజు? వరంగల్లో బీఆర్ఎస్ పార్టీ ఎలా ఉండబోతుంది ముందు? ఏ స్థితికి దిగజారబోతుంది వరంగల్లో? బీఆర్ఎస్ పార్టీలో ఉన్న ఒక నేతలందరూ కూడా ఒక గుబులు మొదలైంది. మెయిన్ పార్టీలో ఉన్న మెయిన్ లీడర్లు అందరూ కూడా వెళ్ళిపోతున్నారు. నెక్స్ట్ మా పరిస్థితి ఏంటి? వాళ్ళని చూసి వారి వెనకాలే వీరు కూడా చిన్నగా పయనం అవుతారు. ఇక ఎవరు ఆగరు. వీళ్ళు పార్టీలో జాయిన్ అవటమే కాకుండా వెంటనే వరంగల్ కాంగ్రెస్ అభ్యర్థిగా కడియం శ్రీహరికి కూడా లోక్సభ నుంచి పోటీ చేయడానికి కాంగ్రెస్ పార్టీ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగింది. ఒక పక్క బీఆర్ఎస్ పార్టీ నుంచి కావ్యకి పోటీ చేయడానికి అవకాశం ఇస్తే వారు కేసీఆర్కి లెటర్ రాసి నేను పోటీలో నుంచి తప్పుకుంటున్నానని చెప్పేసి క్లియర్గా చెప్పారు. ఆ తరంలోనే కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవుతున్నారు. కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవడంతో కడియం శ్రీహరికి వరంగల్ నుంచి పోటీ చేయడానికి కాంగ్రెస్ పార్టీ లైన్ క్లియర్ చేశారు. కాంగ్రెస్ పార్టీ కడియం శ్రీహరికి లోక్సభ అభ్యర్థిగా పోటీ చేయడానికి ఆయనకి అభ్యర్థిగా బరిలో దింపేస్తుంది కాంగ్రెస్ పార్టీ. బీఆర్ఎస్ సీనియర్ నేత కడియం శ్రీహరి ఆయన కుమార్తె కావ్య కాంగ్రెస్లో చేరన్నారు. వారు ఒకేసారి బీఆర్ఎస్కి ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసి లాంఛనంగా కాంగ్రెస్లో చేరన్నారు. ఇద్దరు హుటాహుటిన గురువారం రాత్రి ఢిల్లీ వెళ్లారు. కాంగ్రెస్ హైకమాండ్ శుక్రవారం సమావేశమై పార్టీలో చేరికపై డిస్కషన్ చేసుకున్నారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆ పార్టీ సెక్రటరీ జనరల్ కేశవరావు ఎర్రవెల్లి ఫామ్ హౌస్ సమావేశమై కాంగ్రెస్లో చేరుతున్నట్టు ప్రకటించిన గంటల్లోనే కడియం శ్రీహరి కావ్య పార్టీ వీడాలనే నిర్ణయం తీసుకోవడం గమనార్హం. బీఆర్ఎస్ పార్టీ జనరల్ సెక్రటరీ కేశవరావు నేను కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవుతాను అని చెప్పేసి ఫామ్ హౌస్లో కేసీఆర్తో చెప్పిన గంట లోపే చెప్పగానే వెంటనే కడియం శ్రీహరి గారు కూడా నిర్ణయం తీసేసుకున్నారు. కేశవరావు కుటుంబం కూడా కేశవరావు కూతురు కూడా కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవుతున్నారు అని చెప్పేసి కొంతకాలంగా వార్తలు వచ్చాయి. అదేవిధంగా నిన్న చూసాము బీఆర్ఎస్ పార్టీ పైన కేశవరావు సంచలనమైన వ్యాఖ్యలు చేశారు. ఆ పార్టీ అధినేత పైన కూడా సంచలనమైన వార్తలు చేశారు. బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చాక ఇలాంటి భాష వింటున్నాము, ఇలాంటి భాష మేము ఎప్పుడు వినలేము అని చెప్పేసి చెప్పారు. అలాగే కాళేశ్వరం ప్రాజెక్టు పైన కూడా సంచలనమైన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ ఆ ప్రాజెక్టులో తలదూర్చుకొని ఉంటే బాగుండేది అని చెప్పేసి కూడా సంచలనమైన వ్యాఖ్యలు చేశారు. మరి పార్టీ అధిష్టానం తన పైన ఏ విధమైన వెయిట్ వేస్తుందో అని ప్రజలు చూస్తున్న లోపే కేశవరావు గారు ఆయన కూతురు ఇద్దరు కూడా కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవుతాను అని చెప్పేసి సంచలనమైన నిర్ణయం తీసుకొని అది కేసీఆర్కి చెప్పడం జరిగింది. ఆయన చెప్పిన గంట లోపే వరంగల్ నుంచి కడియం శ్రీహరి గారు ఆయన కూతురు కూడా కాంగ్రెస్ పార్టీలో చేరతామని చెప్పేసి ప్రకటించడం జరిగింది. ఇలా బడా నేతలు అగ్రనేతలు అందరూ కూడా పార్టీ వీడి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవుతూ ఉంటే బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి ఏంటి? బీఆర్ఎస్ పార్టీని కాపాడేది ఎవరు? బీఆర్ఎస్ పార్టీని ఆయా నియోజకవర్గాల నుంచి ముందుకు నడిపించే నాయకులు ఎవరు? అంటే ముందు రోజుల్లో బీఆర్ఎస్ పార్టీ కనుమరుగా కాబోతుందా అనే ఒక అనుమానాలు అయితే ప్రజల్లో వ్యక్తమవుతున్నాయి. ఈ తరుణంలో మీ పార్టీ నుంచి వేరే పార్టీలోకి వెళ్తున్న నాయకుల్ని మీరు ఏ విధంగా ఆపగలరు కేసీఆర్ గారు? మీరు ఆపితే ఆగే పరిస్థితిలో వాళ్ళు ఉన్నారా? మీరు ఆపగలరా? మళ్ళీ మీ పార్టీకి పూర్వవైభవం వస్తుందా రాదా అనే ఒక ప్రశ్న మాత్రం అనుమానాలు మాత్రం ప్రజల్లో వ్యక్తమవుతున్నాయి. వరంగల్ స్థానానికి కాంగ్రెస్ నుంచి ఇంకా అభ్యర్థి ప్రకటించకపోవడంతో ఈ నెల 31న ఏఐసిసి అధికారికంగా కడియం శ్రీహరిని క్యాండిడేట్గా ప్రకటించే ఛాన్స్ ఉంది. అంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలోకి కడియం శ్రీహరి ఆయన కూతురు ఇద్దరు జాయిన్ అవుతున్నారు. ఇంతవరకు వరంగల్ నుంచి ఎవరిని కూడా బరిలోకి దింపలేదు కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు కడియం శ్రీహరిని వరంగల్ నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున లోక్సభ ఎన్నికల్లో బరిలోకి దింపుతున్నారు. ఇది 31వ తారీఖు, ఇది క్లియర్ పక్కా జరుగుతుంది. అందులో ఎటువంటి అనుమానాలు కూడా లేవు. లోక్సభ ఎన్నికల నుంచి పోటీ చేసే అవకాశం చాలా ఉంది. అది కాంగ్రెస్ పార్టీ తరఫున ఆయన్ని నిలబెట్టబోతుంది. జిల్లాలలో కేసీఆర్ టూర్ వచ్చే నెల 3న భువనగిరి, ఆలేరు, సూర్యాపేటలో పర్యటన. 4న నల్గొండ నియోజకవర్గం మూసంపల్లికి పంటల పరిశీలన. పార్టీ ముఖ్య నేతలతో భేటీ. పంటల పరిశీలించడానికి వస్తున్నారు. ఎందుకు వస్తున్నారు పంటల పరిశీలించడానికి? మీరు అధికారంలో ఉన్న 10 సంవత్సరాల్లో ఏ ఒక్కరోజు కూడా మీరు వచ్చి పంటల గురించి ఆరా తీయలేదు, పంటల దగ్గరకు వచ్చి రైతుని పరామర్శించలేదు. ఈరోజు పంటల పరిశీలన కోసం ఎందుకు వస్తున్నారు మీరు ఇప్పుడు? అంటే అధికారం కోల్పోతే కానీ మీకు ప్రజలపైన రైతులపైన ప్రేమ రాలేదా? అధికారంలో ఉన్న రోజులు మీకు ఎవరు కనిపించలేదు. మీరు జిల్లాలలో పర్యటిస్తున్నారు అని చెప్పేసి ప్రకటన రిలీజ్ చేశారు. జిల్లాలలో పర్యటించి మీరేం చేస్తారు? మీ మీద వచ్చిన ఆరోపణలన్నీ కూడా ఇది ఆరోపణలు మాత్రమే, ఇది నిజం కాదు అని చెప్పేసి ధైర్యంగా మీరు చెప్పగలరా? మీ దగ్గర ఉన్న ఆధారాలతోటి మీరు ప్రజలకి క్లియర్గా చెప్పగలరా?
పంట నష్టాలు మా హయాంలో జరగలేదు అని చెప్పేసి మీరు క్లియర్గా చెప్పగలరా? మా టైంలో కరువు రాలేదు, మేము అధికారంలో ఉన్న 10 సంవత్సరాల్లో కరువు రాలేదు అని చెప్పేసి మీరు ధైర్యంగా చెప్పగలరా? మేము రైతుల్ని ఆదుకున్నాము, మేము రైతులకు రుణమాఫీలు చేశాము, మా టైంలో రైతుల ఆత్మహత్యలు జరగలేదు అని చెప్పేసి మీరు బహిరంగంగా చెప్పగలరా? మీరు జిల్లాలో పర్యటిస్తున్నారు అంటే దానికి అర్థం ఉండాలి కదా. మీరు ప్రజల్లో ఒక భరోసా అంటే మీ మీకోసం పోరాడుతున్న మీ యొక్క పార్టీ క్యాడర్కి, మీకోసం పోరాడుతున్న పార్టీ కార్యకర్తలకి మీరు సమాధానం చెప్పుకొని ధైర్యాన్ని నింపాలి కదా. మీరు జిల్లాలో అలా వచ్చి ఇలా వెళ్ళిపోతే పర్యటిస్తే ఉపయోగం ఏముంది? మీరు పర్యటిస్తున్నారంటే దానికి అర్థం ఉండాలి. ఒక పార్టీ అధినేతగా 10 సంవత్సరాలు ఒక రాష్ట్రాన్ని పాలించిన ఒక సీఎంగా మీ మీద ఎన్నో ఆరోపణలు, ఎన్నో అవినీతి కేసులు పెడుతున్నారు మీ పార్టీ వాళ్ళపైన. దాని గురించి మీరు ఏమైనా బహిరంగంగా చెప్పగలరా? బహిరంగంగా చర్చించగలరా? బహిరంగంగా ప్రజలకి మీరు సమాధానం ఇచ్చుకోగలరా? అలా అయితే మీరు పర్యటించే పర్యటనకు ఒక అర్థం ఉంటుంది, లేకపోతే ఏ అర్థం ఉండదు. మీరు అధికారంలో కోల్పోయాక సడన్గా ప్రేమ పుట్టుకొచ్చింది రైతులపైన, ప్రజలపైన. పంట నష్టాలపైన ఆరా తీయడానికి వస్తున్నారా? వచ్చి ఏం చేస్తారు? అది ఎప్పుడు నష్టపోయినాయి, ఎందుకు నష్టపోయినాయి, ఏ ఆయాంలో నష్టపోయినాయి, ఎవరు ఆయాంలో నష్టపోయినాయి అని చెప్పేసి క్లియర్గా తెలుసుకొని మీరు గతంలో చేసిన తప్పిదాలు ఇప్పుడు మీరైనా సమర్థించుకోగలరా? ఇప్పుడు మీరైనా సరిదిద్దుకోగలరా? ఈ ప్రశ్నలన్నిటికీ మీరు సమాధానం చెప్పాలి, ప్రజలకి చెప్పాలి, మీకోసం పనిచేస్తున్న కార్యకర్తలకు చెప్పాలి.